హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి 3mm బీడ్స్ అండ్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఈ విధంగా ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇది నాట్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. నేను నా బిగినర్స్ కోసం చెప్తున్నాను. నా వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉంటుంది ఏ విధంగా 2 టైప్స్ నాట్స్ అనేది కూడా. సో 2 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేయాలి. ఇలాగా 4 డబల్ క్రోషాస్ వేయాలన్నమాట. సో స్టార్టింగ్ మాత్రం మనము 2 చైన్స్ వేస్తాం కాబట్టి 3 డబల్ క్రోషాస్ సరిపోతుంది. సో కౌంటింగ్ మాత్రం 4 డబల్ క్రోషాస్ నేను వేశాను. మీకు ఇష్టం వచ్చిన చాయిస్ ప్రకారంగా మీరు 4 కానీ 5 కానీ 6 7 కూడా వేసుకోవచ్చు డిజైన్ పరంగా. నేను ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట. 4 డబల్ క్రోషా తర్వాత 3 చైన్స్ 2 3 ఆర్ 4 వేసుకున్నా పర్లేదు. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఈ 3 చైన్స్ గ్యాప్ ఎంత దూరం వస్తుందో అంత మనం నీడిల్ని తీసుకొని మళ్ళీ డబల్ క్రోషా వేయాలన్నమాట. మరి ఒకసారి నీడిల్ పైన దారం చుట్టుకొని ఇంకొకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా, తర్వాతను మళ్ళీ ఇంకొకసారి దారం, డబల్ క్రోషా, దగ్గరనే వేసుకోవాలి. డబల్ క్రోషాస్ అనేవి మాత్రం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్కి మాత్రం డిజైన్ కోసం మనం దగ్గరగా వేసుకుంటేనే లుక్ బాగుంటుంది. కౌంట్ చేస్తున్నాను 4 వచ్చాయి లేదా అని. మళ్ళీ చైన్స్ 1 2 3, మళ్ళీ ఇంకొకసారి డబల్ క్రోషా. ఎంత గ్యాప్ వస్తే అంతవరకు నీడిల్ ఇలా పట్టుకోవాలి. బిగినర్స్ చెప్తున్నాను. సో ఈ విధంగా తీసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. అలాగే బిగినర్స్కి ఎలా వేసుకోవాలి స్టార్టింగ్ అనే 2 వీడియోస్ ఉన్నాయండి. నా ప్లేలిస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ డిజైన్ మొత్తం బార్డర్ అంతా ఈ విధంగా ఇదే ప్యాటర్న్లో వెళ్తుంది మొత్తంగా. సో నాట్ అనేది కింది నుంచైనా వేసుకోవచ్చండి, ఈ విధంగానే వేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ చైన్స్ వేసాం కదా 2 చైన్స్, అక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను సెకండ్ బేస్ లైన్ స్టార్ట్ చేస్తున్నాను, సెకండ్ లైన్. సో దీనికి కూడా సేమ్ 3 చైన్స్ వేసుకొని మనము 3 చైన్స్ గ్యాప్ వచ్చి ఉంటుంది కదండి అక్కడ, ఆ విధంగా ఇది నాట్ అనే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్ వేసుకోవాలన్నమాట. బీడ్ ఫస్ట్ చూపించాను కదా 3mm బీడ్స్ అని, ఆ బీడ్ వేసుకొని త్రిబుల్ క్రోషా వేయాలి. ఎక్కడ వేయాలి త్రిబుల్ క్రోషా? మనం చైన్స్ వేసాం కదా ఆ గ్యాప్లో అనమాట. అంటే డబల్ క్రోషా మీదుగా మనము త్రిబుల్ క్రోషా వేయాలి. అదే త్రిబుల్ క్రోషాకి మనం సింగిల్ క్రోషా మళ్ళీ వేయాలన్నమాట. అదే ఆర్చ్ టైప్ ప్యాటర్న్ అవుతుంది. మనం వేసినటువంటి త్రిబుల్ క్రోషాకి ఇప్పుడు సింగిల్ క్రోషాస్ వేస్తున్నాము. ఒక 8 or 9 సింగిల్ క్రోషాస్ వస్తాయి. ఇది స్లాంటింగ్గా కనబడుతుంది. ఈ ఆర్చ్ అనేది స్లాంటింగ్గా కనబడేస్తుంది మనకి. సో ఈ విధంగా కనబడుతుంది. తర్వాత ఎండ్ అనేది మనం చైన్స్ గ్యాప్ మధ్యలోంచి మళ్ళీ నెక్స్ట్ చైన్స్ ఉంటాయి కదా 3 చైన్స్. ఇప్పుడు ఎండ్ నాట్ వేసుకోకుండా ఒకటేసారి ఇక్కడి నుంచే బీడ్ తీసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడి నుంచే బీడ్ తీసుకొని బీడ్ నాట్ వేయకుండా పక్కన ఉన్నటువంటి 3 చైన్స్కి మనము ఇప్పుడు బీడ్ వేసుకుంటాం కదా. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం డిజైన్ని కూడా. అక్కడ మనకి ఇంకా పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు బీడ్ వేసి బీడ్ వితౌట్ నాట్ అనమాట. నాట్ వేయకుండానే త్రిబుల్ క్రోషా తీసుకోవాలి. నీడిల్ పైనకి 2 టైమ్స్ దారం చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పక్కన ఉన్న 3 చైన్స్ నుంచి
మనం 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి అండ్ 2 లూప్స్కి ఒకసారి నాట్ వేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వేసిన తర్వాత ఒక చైన్ వేస్తే వేయండి. తర్వాత అక్కడి నుంచి మనం త్రిబుల్ క్రోషా ఏదైతే లైన్ వేసామో అక్కడి నుంచే మనం సింగిల్ క్రోషాస్ వేసుకుంటాం. మీకు కావాలనుకుంటే ఇక్కడ హాఫ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ సింగిల్ క్రోషా మాత్రమే యూస్ చేశాను అనమాట. ఈ విధంగా మొత్తం త్రిబుల్ క్రోషా లెంత్ వరకు మనం సింగిల్ క్రోషా వేసుకుంటూ స్లాంటింగ్ ఆర్చ్ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా, చాలా స్మాల్గా, చాలా లుక్ ప్రెటీగా కనబడుతుంది. ఈ టైప్ ఆఫ్ వితౌట్ బీడ్స్ ఎక్కువ డిజైన్ వద్దు అనే కస్టమర్స్కి ఈ చాయిస్ తీసుకోవచ్చు మనం. అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా వెళ్ళిపోతుంది. చాలా డిజైన్ చాలా త్వరగా అయిపోతుంది. ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది. లుక్ చాలా కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగా కనబడుతుందండి. వితౌట్ కుచ్చుతో, వితౌట్ బీడ్స్తో కావాలా అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. డిజైన్ మొత్తం ఈ విధంగా కనబడుతుందండి. మొత్తంగా ప్యాటర్న్ అంతా ఇదే బేస్ లైన్తోనే ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ గ్యాప్ తీసుకొని కూడా కుచ్చు తీసుకోవచ్చు అనమాట. చూడండి డిజైన్ అంతా ఈ విధంగా కనబడుతుంది. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి. మరి లాస్ట్ ఎండ్ ఈ విధంగా చేసి మనము 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని కట్ చేస్తాం కదా, నీడిల్ని అలాగే పెట్టి కట్ చేయాలి. ముడి పడిపోతుంది. తర్వాత గ్లూ గమ్ తోటి ఇలా స్టిక్ చేసేయాలన్నమాట. చూడండి డిజైన్ ఎంత బాగా కనబడుతుంది. సో నా ఈ ఐడియా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేయండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. అండ్ ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.